హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 ఏప్రిల్ 23, 24వ తేదీల కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించే సింగ్ కెహ్లాంగ్ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ మేఘాలయ. మేఘాలయలోని ఒహియర్ జైల్లో 34వ సింగ్ కెహ్లాంగ్ పండుగ ముగిసింది. సింగ్ కాశీ సెయిన్ రైస్ ద్వారా హోస్ట్ చేయబడింది. ఇది కాశీ దేశీయ విశ్వాసం యొక్క అనుచరులను ఏకం చేస్తుంది. ఒక ముఖ్యాంశం ఏకశిల మార్పిడి ఐక్యతను సూచిస్తుంది. ఈ సంవత్సరం ఒహియజర్ దానిని సింగ్ కాశీ సయీద్ నుండి అందుకున్నాడు. కాశీ ప్రజలు మేఘాలయ మరియు అస్సాం మరియు బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చెందినవారు. సింగ్ కెహ్లాంగ్ సందర్భంగా వారి సంస్కృతి మరియు విశ్వాసాన్ని జరుపుకుంటారు. వారి శక్తివంతమైన సమాజాన్ని ప్రదర్శిస్తారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల FIDE క్యాండిడేట్ టోర్నమెంట్ను గెలుచుకున్న అతి చిన్న వయస్కుడైన చెస్ ప్లేయర్ ఎవరు? కరెక్ట్ ఆన్సర్ డి గుకేష్. భారతదేశానికి చెందిన 17 ఏళ్ల డి గుకేష్ హికారు నకామురాతో డ్రా చేసిన తర్వాత కెనడాలోని టొరంటోలో జరిగిన 2024 FIDE క్యాండిడేట్ టోర్నమెంట్ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. మహిళల విభాగంలో చైనాకి చెందిన టాన్ గే జయింగ్ విజేతగా నిలిచింది. 2024 FIDE ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ కోసం డింగ్ లిరేన్తో తలబడిన గుకేష్ 9 పాయింట్లతో తన విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. అతను విశ్వనాథన్ ఆనంద్ తర్వాత గెలిచిన రెండవ భారతీయుడు మరియు అతి పిన్న వయస్కుడు. కాస్పరోవ్ మరియు కార్ల్సన్ వరుసగా 21 మరియు 22 వద్ద గెలిచారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల తూర్పు నౌకాదళ కమాండ్ యొక్క కార్యాచరణ నియంత్రణలో తూర్పు తీరంలో ఎక్సర్సైజ్ పూర్వీ లెహార్ ఏ సాయుధ దళం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఇండియన్ నేవీ. భారత నావికా దళం ఏప్రిల్ 20, 2024న తూర్పు సముద్రంలో ఎక్సర్సైజ్ పూర్వీ లెహార్ నిర్వహించింది. ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో సముద్ర భద్రతా సవాళ్లకు నేవీ యొక్క సంసిద్ధతను అంచనా వేయడానికి ఈ వ్యాయామం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో నౌకలు, జలాంతర్గాములు, విమానాలు మరియు ప్రత్యేక దళాలు పాల్గొన్నాయి. 2 దశల్లో నిర్వహించబడింది. ఇది వాస్తవ దృశ్యాలలో పోరాట శిక్షణ మరియు వార్ హెడ్ డెలివరీ సామర్థ్యాన్ని నిర్ధారించడానికి విజయవంతమైన కాల్పులను కలిగి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి విమానాలు నడుపుతూ సముద్రయానంపై నిరంతర అవగాహన కల్పించారు. నెక్స్ట్ వన్ చూద్దాం. త్రిశూర్ పురం ఒక గొప్ప ఆలయ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంతో సంబంధం కలిగి ఉంది? కరెక్ట్ ఆన్సర్ కేరళ. త్రిశూర్ పురం ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే గొప్ప ఆలయ పండుగ కేరళ యొక్క గొప్ప సంస్కృతి మరియు వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తుంది. సాంప్రదాయంలో పాతుకుపోయిన ఇది సంగీతం, ఊరేగింపులు, జాతరలు మరియు బాణసంచలతో అన్ని నేపథ్యాల ప్రజలను ఏకం చేస్తుంది. 7 రోజుల పాటు కొనసాగుతుంది. మలయాళ మాసం మేడంలోని 6వ రోజు పురం నక్షత్రంతో కలిసి రావడం విశేషం. 1796లో శక్తం తంపూరాన్ చేత స్థాపించబడింది. ఇది ఆలయ ఉత్సవాల కొనసాగింపును నిర్ధారిస్తుంది. ఈ సంవత్సరం త్రిశూర్ పురం ఏప్రిల్ 20న వస్తుంది. ఇది కేరళ యొక్క శక్తివంతమైన వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవలే భారత ప్రధాని భగవాన్ మహావీర్ నిర్వహణ మహోత్సవాన్ని ఏ ప్రాంతంలో ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ న్యూఢిల్లీ. మహావీర్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని 2550వ భగవాన్ మహావీర్ నిర్వహణ మహోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. భగవాన్ మహావీర్కు నివాళులర్పించి పాఠశాల విద్యార్థుల నృత్య నాటకాన్ని వీక్షించి స్మారక స్టాంప్ మరియు నాణాలను విడుదల చేశారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ మహావీర్ విలువలకు యువత అంకితభావంతో ఉన్నారని ప్రశంసించారు. జైన సమాజాన్ని ధన్యవాదాలు తెలిపారు మరియు భారతదేశ ప్రజాస్వామ్య ప్రక్రియ మరియు రాజ్యాంగ మైలురాల మధ్య ఈవెంట్ యొక్క ప్రాముఖ్యత నొక్కి చెప్పారు. భారతదేశం యొక్క శాశ్వతమైన నాగరికతను మోదీ ఎత్తి చూపారు మరియు ప్రపంచ సంఘర్షణల మధ్య సంభాషణ మరియు ప్రాచీన తత్వాల నుండి నేర్చుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తలు చూసిన
టెల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. భారతదేశంలోని ఇటీవల కనుగొనబడిన అరుదైన సీతాకోక చిలుక నెఫ్టిస్ ఫిలిరా అరుణాచల్ ప్రదేశ్లోని టెల్ వ్యాలీ వన్యప్రాణుల అభయారణ్యంలో కనుగొనబడింది. లాంగ్ స్ట్రీక్ సెయిలర్ అని పిలుస్తారు. ఇది పైన గోధుమ నలుపు మరియు దిగువన పసుపు గోధుమ రంగులతో రెక్కలను కలిగి ఉంటుంది. తూర్పు ఆసియాకు చెందినది. ఇది సతతహరిత అడవులు, నది వృక్షాలు మరియు రాత్రి ప్రవాహాలను తరచుగా చూస్తుంది. దీని నివాసం తూర్పు సైబీరియా, కొరియా, జపాన్ మధ్య మరియు నైరుతి చైనాలో విస్తరించి ఉంది. ఇది భారతదేశంలో మొదటిసారి ఈ జాతిని చూడటం సూచిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ సంస్థ ప్రపంచ సైనిక వ్యయంలో ట్రెండ్స్ 2023 నివేదికను విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ నాటో. 1966లో స్థాపించిన SIPRI ద్వారా ప్రపంచ సైనిక వ్యయంలో ట్రెండ్స్ 2023 నివేదిక ప్రపంచ సైనిక వ్యయాన్ని హైలైట్ చేస్తుంది. US, చైనా మరియు రష్యా తర్వాత భారతదేశము సైనిక వ్యయంలో 83.6 బిలియన్లతో 4వ స్థానంలో ఉంది. నాటో రాష్ట్రాల వ్యయం మొత్తం 1341 బిలియన్లు. ఇది ప్రపంచ వ్యయంలో 55%. రష్యా యొక్క ఉక్రెయిన్ దండయాత్ర మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలకు 2443 బిలియన్ల ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలో ఉందని నివేదిక పేర్కొంది. SIPRI సంఘర్షణ పరిశోధన, ఆయుధ నియంత్రణ మరియు నిరాయుధీకరణపై దృష్టి పెడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. గోల్డెన్ ట్రెవెల్లీ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ జాతికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ చేప. సెంట్రల్ మెరైన్ ఫిషరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గోల్డెన్ ట్రెవెల్లీ అనేది అధిక విలువైన సముద్రపు చేపల బంధిత పెంపకాన్ని సాధించింది. ఈ పురోగతి సుస్థిరమైన మత్స్య ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది మరియు భారతదేశ సముద్రపు సాగు కార్యకలాపాలను పెంచుతుంది. గోల్డెన్ ట్రెవెల్లీ రీఫ్ అనుబంధ జాతి స్కేట్స్ మరియు గ్రోపర్స్ వంటి చేపలతో సహజనం చేస్తుంది. ఇది వినియోగము మరియు అలంకరణ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. CMFRI వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ కింద ప్రత్యేక ఆర్థిక మండలి పరిధిలో సముద్ర మత్స్య వనరులను పర్యవేక్షిస్తుంది మరియు అంచనా వేస్తుంది. 1967లో స్థాపించబడిన CMFRI ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్లో భాగము. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్ 2024 ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ బర్సిలోనాలోని స్పెయిన్. బర్సిలోనాలో జరిగిన 2024 ఓషన్ డికేడ్ కాన్ఫరెన్స్లో భారతదేశము లోతైన సముద్ర పర్యావరణ వ్యవస్థ అవగాహన కోసం ప్రాంత నిర్దిష్ట సముద్ర పరిశీలన కేంద్రాన్ని ప్రతిపాదించింది. ఎర్త్ సైన్సెస్ కార్యదర్శి M. రవిచంద్రన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం మెరుగైన అంచనాలు నొక్కి చెప్పింది. ఏప్రిల్ 10 నుండి 12 వరకు జరిగిన ఈ సమావేశం UN దశాబ్దం సముద్ర శాస్త్ర లక్ష్యాల దిశ పురోగతిని అంచనా వేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. స్పెయిన్ యునెస్కోతో కలిసి మనకు కావలసిన సముద్రానికి అవసరమైన విజ్ఞాన శాస్త్రాన్ని అందించడం అనే థీమ్తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల వార్తల్లో కనిపించే గెపాంగ్ గత్ హిమానదియా సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. 40 సంవత్సరాలలో ఇస్రో యొక్క ఉపగ్రహ చిత్రాలు హిమాచల్ ప్రదేశ్లోని గెపాంగ్ గత్ హిమానదియా సరస్సు యొక్క 178% విస్తరణ వెల్లడిస్తున్నాయి. ఇది 2022 నాటికి 36.49 నుండి 101.30 హెక్టార్లకు పెరుగుతుందని ఇస్రో హెచ్చరిస్తుంది. ఇది 1.96 హెక్టార్ల వార్షిక పెరుగుదలను సూచిస్తుంది. హిమానదియా సరస్సు ఉప్పెన వరదలు, దిగువ కమ్యూనిటీలను బెదిరిస్తాయి. హిమపాతాలు మరియు విపరీతమైన వాతావరణం వంటి కారణాల వల్ల సహజ ఆనకట్ట వైఫల్యాలు కారణంగా ప్రేరేపించబడతాయి. సిక్కింలో ఇటీవల GLOFలు తీవ్రమైన వరదలకు కారణమయ్యాయి, మౌలిక సదుపాయాలను దెబ్బతీశాయి మరియు భవిష్యత్తు సంఘటనలపై ఆందోళన పెంచాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే దయచేసి అందరూ కూడా లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.